అరే గ్యాంగ్ ఏమంటారు, గిన్నెలు మస్తు వేడిగున్నాయింది భయ్య. హాలీవుడ్ లెవెల్లో మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా యాక్షన్ మోడ్లోకి దిగితే ఎట్లుంటుందో అని ఎదురు చూసిన వాళ్ళకైతే అమెజాన్ ప్రైమ్లో ద బ్లఫ్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ద బ్లఫ్ ప్రియాంక చోప్రా పైరట్ విన్యాసం, కథ మాత్రం పాత భాష విన్యాసం. అరే ఈ చూడండి భయ్య, సముద్రపు దొంగల ముచ్చట అంటే మనకు గుర్తొచ్చేది పైరెట్స్ ఆఫ్ కరేబియన్స్. కానీ ఇక్కడ మన ప్రియాంక చోప్రా ఒకప్పుడు గ్యాంగ్స్టర్, ఇప్పుడు సాదాసీదా తల్లి పాత్ర. జ్ఞాపకాలు వెతుక్కుంటూ విలన్ వస్తే ఆమె మళ్ళీ కత్తిపట్టి యుద్ధం చేస్తే ఎట్లుంటుందో ఉన్నది ఉన్నట్టు దంచి కొడితే ముచ్చటకి ఇట్లుంటుంది. ఇక పోతే అసలు ముచ్చటకు పోతే మాత్రం ఎర్నెల్ జోడస్ ప్రియాంక చోప్రా తన భర్త కొడుకుతో ఒక దీవిలో ప్రశాంతంగా బతుకుతుంటుంది. కానీ కెప్టెన్ కార్ అర్బన్ అనే క్రూరమైన సముద్రపు దొంగ బంగారం కోసం ఆమె దివి మీద దాడి చేస్తాడు. అప్పుడు మొదలవుతుంది మన ప్రియాంక అసలైన విశ్వరూపం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటమే ఇది బ్లఫ్. ప్రియాంక చోప్రా బేవాచ్ కాదు మాస్ వాచ్ అని చెప్పి కూడా ప్రియాంక యాక్షన్ సీక్వెన్స్లో ఎరగదీసిందని చెప్పవచ్చు. ఆమె పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మన భాష సినిమాలో రజనీ సార్ లెక్క సాదాసీదాగా ఉంటేనే విలన్ని ఊచకోత కోసే సీన్లు అయితే కిరాక్గా ఉన్నాయి. ఇక విలన్ పక్క క్రూరుడని చెప్పుకోవచ్చు. కాల్ అర్బన్ విలన్గా భయపెట్టాడు, క్రూరత్వం చూపించడంలో కూడా వాడు మొనగాడే. ఇక ఎత్తుకోవడం సినిమా కిరాక్ అని చెప్పుకోవచ్చు. విలన్ దీవికి రావడం, ప్రియాంక తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అడవుల్లో ట్రాప్లు పెట్టడం, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్లు గ్రిప్పింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ట్విస్ట్లు యాక్షన్స్ అయితే గుహలో జరిగే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అయితే పూనకాలే భయ్య. సినిమా నిడివి కూడా తక్కువ ఉండడం కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక పడేసింది ఇక్కడే సినిమా. అరిగిపోయిన కథ. అరే భయ్య, ఈ గత మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఒకప్పుడు గ్యాంగ్స్టర్ గతం దాచుకొని బతకడం, విలన్స్ వచ్చి గతాన్ని తవ్వడం, ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి ముచ్చటే. క్లైమాక్స్ ఏమవుతుందో ప్రేక్షకుడు ఎట్టే ఊహించేయచ్చు చెప్పుకోవచ్చు. ఇకపోతే బాటమ్ లైన్ ఏంటంటే ద బ్లఫ్ ఇది యాక్షన్ ప్రియుల కోసం పక్కగా తీసిన మూవీ కథ. పాతదైనా ప్రియాంక చోప్రా యాక్షన్ కోసం అయితే ఈ వీకెండ్ ఒకసారి అమెజాన్ ప్రైమ్లో మీరు ట్రై చేసేయచ్చు, చూడొచ్చు కూడా. ఇక బొమ్మ ఎట్లుందంటే చివరిలో కథ లేదు, స్టఫ్, కానీ ప్రియాంక యాక్షన్ మాత్రం టఫ్ అని చెప్పుకోవచ్చు. ఏమంటారు గ్యాంగ్, మన దేశీ గర్ల్ హాలీవుడ్ విలన్ని నరికేస్తుంటే చూడాలని ఉందా, లేకపోతే పాత కథ అని లైట్ తీసుకుంటారా? కింద కామెంట్ కొట్టండి. మన బిగ్ టీవీ పేజ్ని అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సెల్వా మరి.